బీసీలను ప్రధానంగా చైతన్యపరిచి మిమ్మల్ని అభివృద్ధి చేస్తానని చెప్పి తెలుగుదేశం పార్టీ ముందుకొచ్చింది కాబట్టి ఆనాడు 9 నెలల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగలిగింది. కానీ నిజంగా తెలుగుదేశం పార్టీ 1983లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలను కానీ మరో వర్గాన్ని కానీ వ్యవసాయ రంగంలో కావచ్చు, పారిశ్రామిక రంగంలో కావచ్చు, నిజంగా అభివృద్ధి జరిగిందా లేదా, ఈ రాష్ట్రంలో దోపిడీ జరిగిందా అనే విషయాన్ని మనం గమనించాలి. ఆనాడు అధికారంలోకి వచ్చిన ఎన్టీ రామారావు గారు పేదలకు 2 రూపాయల కిలో బియ్యం ఇస్తామని చెప్పి పేదలకు మాత్రం 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చారు. కానీ ఈ రాష్ట్రానికి సంబంధించిన లక్షలాది కోట్ల విలువైన భూములు, హైదరాబాద్ నడిబొడ్డులో ఉన్న వేలాది ఎకరాల భూములను వాళ్ళ సామాజిక వర్గానికి దోచిపెట్టే కార్యక్రమం చేశారు. స్టూడియోల పేరుతో, అభివృద్ధి పేరుతో వేల ఎకరాలు ఈరోజు హైదరాబాద్లో ఉన్న భూములన్నింటినీ కూడా వాళ్ళ సొంత సామాజిక వర్గానికి కట్టబెట్టే ప్రయత్నం చేశారు.